అందరికీ నమస్కారం అండి. ఈ ఆదివారం సాయంత్రం ఇంతమంది పెద్దలు చెన్నైలో జనసేన పార్టీ కోసం తమ వంతు పాత్ర ఏదో రకంగా మనం సాయం చేయాలనే ఉద్దేశంతో ఇంతమంది ఇక్కడికి విచ్చేశారు. ఈ ఏర్పాటు చేసిన తమ్మాయి నాయుడు గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, సుధాకర్ గారికి, కన్నదాసన్ గారికి, వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు. వచ్చిన మీ అందరికీ కూడా నమస్సుమాంజలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంకి వస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తే అసలు డెమోక్రసీ అన్నది మా రాష్ట్రంలో లేదండి. మీకు ఉంది, మాకు లేదు. ఎందుకంటే ఇప్పటివరకు మాకు ఇంత రాక్షస పాలన అంటే ఇలాగ ఉంటుందని చెప్పి మాకెవరికి తెలియదు. స్వాతంత్రం కోల్పోతేనే కదా స్వాతంత్రం విలువ తెలిసేది. దేశం అంతా సంఘటితమై 200 సంవత్సరాలు పోరాడి బ్రిటిష్ పాలకులను తరిమి మన స్వాతంత్రం తెచ్చుకుంటే, ఇప్పుడు ఆంగ్ల విద్యతో పాటు మన జగన్మోహన్ రెడ్డి గారు బలవంతం అంటే ఏ రకమైన పంచాయతీకి హక్కులు ఉండకూడదు, ఏ రకమైన కార్పొరేటర్లకు హక్కులు ఉండకూడదు, మంత్రులకు హక్కులు ఉండకూడదు, ఎమ్మెల్యేలకు హక్కులు ఉండకూడదు, ప్రతిపక్షం అనేది అసలు ఉండకూడదు అన్న పద్ధతిలో నడుపుతుంటే అప్పుడు అర్థమైంది ప్రజలకు మన స్వాతంత్రం విలువ ఏంటో తెలిసి వచ్చింది. ఎందుకు దేశం అంతా సంఘటితమై హిందూ ముస్లింలు అందరూ సంఘటితమై బ్రిటిష్ పాలకులను వెళ్ళగొట్టారన్నది మాకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుస్తుంది. అదే పరిస్థితిలో ఈరోజు ఇక్కడ ఇంతమంది స్వచ్ఛందంగా, ఇది నేను అడిగింది కూడా కాదు, యాక్చువల్గా ఏంటంటే ఒకరోజు మేము మాట్లాడుకున్నప్పుడు తమ్మాయి నాయుడు గారు, సార్ మనం ఇక్కడ ఒక జనసేన పార్టీకి మద్దతుగా, మన ఇక్కడ జనసేన పార్టీ చెన్నై ఆర్గనైజేషన్ ఒకటి ఉంది, మీరు వచ్చి పెద్దలు వచ్చి ఇక్కడ కూర్చుండి మాట్లాడితే బాగుంటుందని చెప్పడం జరిగింది. నేను సరే మీ ఇష్టం వచ్చినప్పుడు టైం ఫిక్స్ చేయండి, కానీ మా టైం మా చేతిలో ఉండదు, మేము ఎక్కడ తిరగాలో తెలియదు, సడన్గా ప్రోగ్రామ్ వస్తే వెళ్ళాల్సి వస్తుంది, కాబట్టి మీరు మీ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోండి, మేము ట్రై చేస్తాం తప్పనిసరిగా ఆ రోజుకి రావడానికని. అది అనుకోకుండా తాడేపల్లిగూడెం ప్రోగ్రాం వచ్చింది, అందరం కూడా అందులో బిజీగా ఉండాల్సింది. కానీ ఇక్కడ అది 28వ తారీఖు కదా, ఇది 25, ఒకరోజు ఇక్కడికి వచ్చి అందరం కలిసి వెళ్దామని వచ్చాం. వచ్చిన తర్వాత నాకు ఆనందం వేసింది ఏంటంటే, ఇంతమంది స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ముందుకు వచ్చి నిలబడినందుకు మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇందాక మా చాగంటి మురళీకృష్ణ గారు చెప్పినట్టు, ఒక వ్యక్తి ముందుకు వచ్చినప్పుడు ఏమీ ఆశించకుండా ఆ వ్యక్తి వెనకతల మనం వెళ్ళి, ఎందుకంటే ఆ ముందుకు వచ్చిన వ్యక్తి ఎటువంటి వ్యక్తి అంటే తన సొంత సంపాదన రైతుల గురించి, కౌలు రైతుల గురించి, అలాగే అది స్టార్ట్ చేయడమే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని. అంటే మనసులో చాలా ఏదో తపన ఉంది, ఏదో చేయాలని ఉంది, కానీ సరైన మార్గం దొరకలా. ఆయనకి ఇన్నాళ్ళకి జనసేన పార్టీ అని ఒకటి దొరికింది, దాన్ని పట్టుకొని ఆయన చాలా కష్టపడుతున్నారు. ఈరోజు ఇక్కడ వరకు పార్టీని 10 ఏళ్ళు నడిపించుకురావడమే కాకుండా అందరి మన్ననలు పొంది ప్రజలందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారండి. దయచేసి కొద్దిగా ఈ ఒక్క విషయం అనండి, ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్తో ఎందుకు ఉన్నారంటే, ఒక వ్యక్తి అసలు ఉంటాడు అనుకోలేదు. ఈయన ఒక సినిమా నటుడు, వస్తాడు, గెలిస్తే ఉంటాడు, ఓడిపోతే వెళ్ళిపోతాడు, రాకపోతే పార్టీని ఎక్కడో మెర్జ్ చేస్తాడు అనుకున్నది. ఆయన చాలా కష్ట నష్టాలకు ఓర్చి ముందుకు వచ్చి ఇవాళ నిలబడి పార్టీని నడుపుతున్నారు. ఇప్పుడు మొన్న పొత్తులో భాగంగా కాస్త సీట్లు తగ్గినాయి అని చెప్పి నాకు చెన్నై నుంచి కూడా చాలామంది ఫోన్లు చేసి రాత్రి 1 గంట వరకు ఇబ్బంది పెట్టారు. అంటే మనకు ఎందుకు, మనం ఇంతైనా సీట్లు, మనకి 24 సీట్లు, గౌరవప్రదమైన పొత్తు అన్నారు కదా, గౌరవప్రదమైన పొత్తు అంటే 24 సీట్లనా అని చెప్పి మొదలు పెడితే, మనం పవన్ కళ్యాణ్ గారు ఆలోచన, ఆయనకు వ్యూహం ఉంటుందండి ప్రతిదీ. ఎందుకంటే మనం ఒక్క సీటు కూడా గెలలేదు ఇదివరకు. ఒక 24, 25 తీసుకున్నా కూడా ఆ 25 గెలిచి చూపిద్దామన్న ఆలోచన ఆయనకుంది. అయితే ఆ 24 చాలా తక్కువ అన్న భావన మనందరికీ ఉంది, దాన్ని మనం కాదనలేము. ఎందుకంటే 24 కంటే పెరగాలని ఆలోచిస్తున్నాం, పెరిగితే సంతోషం. కానీ పెరిగినా పెరగకపోయినా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే అందరూ కలిసి ముందుకెళ్ళాలి. ఆ పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా మద్దతుగా ఉండాలి. అలాగే ఉమ్మడి అభ్యర్థులను ఎక్కడ నిలబెట్టినా వాళ్ళందరినీ గెలిపించుకునే కార్యక్రమం మనం చేపట్టాలి. అటువంటి కార్యక్రమానికి శ్రీకారం ఇది చెన్నై నుంచి చుట్టడం అనేది తమ్మాయి నాయుడు గారి బృందానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మేము ఇక్కడికి వచ్చింది ఏంటంటే, మీ అందరి దగ్గర నుంచి విని మీ అభిప్రాయాలు కొద్దిగా తెలుసుకొని కూడా నేను వెనక్కి మన పార్టీకి తెలియజేసే ఉద్దేశం కూడా ఉంది. అది వినడానికని చెప్పి ముందు మొట్టమొదట నన్ను మాట్లాడమంటే నేను ఆఖరిని మాట్లాడతాను అనడానికి కారణం ఏంటంటే, మిగతా వాళ్ళందరూ కూడా వక్తలు కొంతమంది మాట్లాడతారు, స్థానికులు కూడా. ఎందుకంటే మేము పైనుంచి వచ్చి మాట్లాడడం కంటే మీరు ఏమనుకుంటున్నారో పార్టీ గురించి,
పార్టీ ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు, పార్టీ మీకేం చేస్తుందని మీరు అనుకుంటున్నారు, అటువంటి విషయాలు కూడా కొంతమంది పెద్దలు వచ్చి మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.